హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ వ్యాలెట్. సుమారు 3 నెలల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగిసిపోయింది. అయితే సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ఆదివారంతో ఎండ్ కార్డ్ పడిపోయింది. నిన్న గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా కూడా జరిగింది. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైపోయాడు. అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. అయితే ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్, టాప్ 5 కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోలాహలంగా జరిగిపోయింది. ఇక టాప్ 5లో మొదట అవినాష్ ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత ప్రేరణ, నబిల్ బయటకు వచ్చేశారు. దీంతో టాప్ 2లో గౌతమ్ అండ్ నిఖిల్ నిలిచారు. ఆఖరికి మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్ గా ఉన్న నిఖిల్ ను బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా ప్రకటించేశారు. డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ రన్నరప్ గా సరిపెట్టుకున్నాడు. అయితే పేరుకు కన్నడ నటుడే అయిన తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ మనసులు గెలిచేసుకున్నాడు నిఖిల్. కంటెస్టెంట్స్ తో సూటిపోటి మాటలు అన్నా సరే ఆటతోనే సమాధానం చెప్పాడు. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే నిఖిల్ కి తిరిగే లేకుండా పోయింది. దీంతో మొదటి నుంచి ఈ సీరియల్ నటుడిని బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్ గా భావించేసేశారు. ఇక ఇప్పుడు అదే నిజమైపోయింది. ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 55 లక్షల చెక్ అందుకున్నాడు నిఖిల్. ఇక గెలిచిన తర్వాత తన విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం చేసి ఇంకా ఫేవరెట్ అయిపోయాడు.